కిరణ్మయ్య గారు ఉన్నప్పుడు లాభ నష్టాలతో సంబంధం లేకుండా బోనస్లు ఇచ్చేవారు. మాట్లాడితే కిరణ్మయ్య గారు అలా చేశారు, కిరణ్మయ్య గారు ఇలా చేశారు అని మీరు మీ భజన. మేడం మర్యాదగా మాట్లాడండి. ఏంట్రా నీకిచ్చే మర్యాద? నాకు తెలిసి వర్కర్స్ స్ట్రైక్ ఆపరు, పంతానికి పోయి వీరిద్దరు సారీ చెప్పరు, బయటికి రారు. లేదు మావయ్య, వాళ్ళు సేఫ్ గానే బయటకొస్తారు. నేనిక్కడికి కిరణ్మయ్య కొడుగ్గా రాలేదు. లోపలున్న వాళ్ళకి ప్రొటెక్షన్గా నా డ్యూటీ నేను చేయడానికి వచ్చాను. నీలో అమ్మ ప్రేమ చావునప్పుడు చెంపదెబ్బలు కొట్టడం, సవాలు చేయటం అంతా పిచ్చితనం అనిపిస్తుంది. నీ అహానికి, ఆత్మగౌరవానికి విలువిచ్చి నీ వెనక రావటం మా వెర్రితనం. మావయ్య మీరు ఆవేశపడకండి. నాకేం కాదమ్మా, నా గురించి ఆవిడ గారికి లేని ఆలోచన మీకెందుకు? వదిలేండి. ఎందుకండి అలా మాట్లాడతారు? మీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే. కానీ అక్కడ సంజయ్ పరిస్థితి బాలేదు. ఆఫీసులో గొడవ గురించి చాలా టెన్షన్ పెట్టుకున్నాడు. వాడికి ఏమైతే నాకెందుకు? నేను అడిగానా, నిన్ను వెళ్ళమన్నానా? సంజయ్ చేసిన తప్పులు, మేఘనతో కలిసి అన్న మాటలు అన్నీ నాకు గుర్తున్నాయి. జీవితంలో ఆ ఇంటి గడప తొక్కకూడదని చెప్పింది కూడా నిజం. కానీ అమ్మ తన ముందు అవన్నీ చిన్నబోయాయండి. వాడెలా ఉన్నాడు అని చూడాలన్న తపని తప్ప అది తప్పో ఒప్పో అని ఆలోచించలేకపోయాను. ఆలోచించవు. నీ మూర్ఖత్వానికి మాత్రం అమ్మతనం అని పేరు పెట్టుకుంటావు. గతానికి ముసుగు వేసి తల్లి ప్రేమతో కన్నీళ్లు పెట్టుకుంటావు. నేను కూడా వాడి కన్న తండ్రినే కదా. గుండె జబ్బుతో హాస్పిటల్లో పడుంటే ఒక్కసారైనా వచ్చాడా? ఎలా ఉన్నారు నాన్న పలకరించాడా? నువ్వు మాత్రం ఫోన్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళావు. వాళ్ళని మనము ఆలోచిస్తే మనకి వాడికి తేడా ఏముంటుందండి? సంజయ్ని చూడ్డానికి వెళ్ళినంత మాత్రాన నేను మారిపోయానని కాదు. నన్ను నమ్మి వచ్చిన మీ అందర్నీ అవమానించినట్టు కాదు. ఆఫీసులో సమస్య వచ్చినప్పుడు, వాడికి ఒంట్లో బాలేదని తెలిసినప్పుడు నాలో అమ్మ మాత్రమే నన్ను నడిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం? అదే అమ్మగా రేపు ఉదయాన ఆఫీస్కి వెళ్ళి వర్కర్స్తో రాజీ కుదర్చు. నా మనసులో కూడా అదే ఉందండి. అంటే నిజంగానే వెళ్తావా? అవునండి. సంజయ్ కోసం కాకపోయినా మనం స్టార్ట్ చేసిన కంపెనీ కోసం, అందులో ఉద్యోగుల కోసం. నువ్వు అలా వెళ్లిన మరుక్షణం మన ఇద్దరి మధ్య పెద్ద అగాధానికి కారణమవుతావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఎందుకండి ఇలా మొండికేస్తారు? మొండికేస్తుంది, మూర్ఖంగా మాట్లాడుతుంది నువ్వు. ఆ ఇంటికి వెళ్లటమే పాపం అనుకుంటే తప్పు చేసి సారీ చెప్పని వాడి భార్య కోసం నువ్వు వర్కర్స్తో మాట్లాడతావా? అసలు నీ ఉద్దేశం ఏంటో, నీ పద్ధతులేంటో నాకు అసలు అర్థం కావటం లేదు. మావయ్య సమస్య వస్తే పరిష్కారం కోసం చూస్తామా, లేక సమస్యగానే వదిలేస్తామా? అది పరిస్థితులని, ఆ సమస్య సృష్టించిన వ్యక్తులను బట్టి ఉంటుందమ్మా. దేన్ని బట్టైనా, కారణం ఎవరైనా దాని ప్రభావం మాత్రం మీరు, అత్తయ్య గారు మొదలుపెట్టిన కంపెనీ మీదే పడుతుంది కదా మావయ్య. ఇప్పుడు మీరు అత్తయ్యో రియాక్ట్ అవ్వకపోతే కంపెనీ శాశ్వతంగా ఆగిపోతుంది, లేదా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఇప్పటికీ మీ గురించి, అత్తయ్య గురించి వర్కర్స్ గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ గురించైనా మీరు కోపాన్ని తగ్గించుకుని నిర్ణయం మార్చుకోండి మావయ్య. బావగారికి ఒంట్లో బాగాలేదు. అత్తయ్య గారు వెళ్లారు, వచ్చేశారు. మీ కోపం చూశారు కాబట్టి మళ్ళీ వెళ్లరు. ఇప్పుడు వర్కర్ స్ట్రైక్ గురించి మాత్రమే ఆలోచించండి. కోపంలో అన్న మాటలు తప్పటం మీ అత్తయ్యకి సులువేమో కానీ గతాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవటం నా వల్ల కాదు. నన్ను క్షమించండి అత్తయ్య. వర్కర్స్తో మాట్లాడమని సలహా ఇవ్వడం వల్లే ఇదంతా. నీ సలహా తప్పు కాదమ్మా. ఈ సమస్యకి అదే సరైన పరిష్కారం. మీ మావయ్య కోపానికి కారణమయ్యాను కాబట్టి ఆయన్ని కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఆయన సంగతి నాకు తెలుసు. నేనే ఏదో ఒకటి మాట్లాడి ఒప్పిస్తాను.
కిరణ్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు కదా, నువ్వు వెళ్ళమ్మా. సరే అత్తయ్య, వెళ్ళొస్తానక్క. సరే ఉషా. పల్లవి, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అయినా సరే ఇలా చేయడం కరెక్ట్ కాదు. అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావు? దేని గురించా? అంతా తెలిసి కూడా అలా అడిగితే మీకేం చెప్పాలి కిరణ్ గారు? ఎంత వెంట పడుతున్నా మీరు కేర్ చెయ్యరా? మీకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నందుకు మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా? వెరీ బ్యాడ్. మీ నుండి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పల్లవి ప్లీజ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి అడుగుతున్నావు, నిజంగా నాకు అర్థం కావడం లేదు. అంతేలే, మిమ్మల్ని సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రమోట్ చేయాలని నేను ఆశపడుతూ ఉంటే మీరు మాత్రం ఏం రెస్పాండ్ అవ్వకుండా ఏమీ తెలియనట్టు ఇలా మాట్లాడతారా? ఓ, నువ్వు ఆల్బమ్ గురించి మాట్లాడుతున్నావా? మరి మీరు దేని గురించి అనుకున్నారు? దేని గురించి అనుకోలేదు. సడన్ గా ఫోన్ చేసి సీరియస్ అవుతుంటే నాకు స్ట్రైక్ అవ్వలేదు. అంటే మీరు నా ప్రపోజల్ గురించి సీరియస్ గా లేరన్నమాట. నా కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం రిస్క్ అనిపిస్తుంది. ఆ రోజు అంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంకా రిస్క్ అంటే ఎలా? ఆల్రెడీ ఊళ్ళో ల్యాండ్ కొనడానికి బయ్యర్స్ రెడీగా ఉన్నారు. యుఎస్ లో ఫ్రెండ్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. మనం స్టార్ట్ చేయడమే ఆలస్యం. చేద్దాం, కానీ సక్సెస్ రిజల్ట్స్ గురించి కూడా ఆలోచించాలి కదా. ప్లీజ్ కిరణ్ గారు, అలా మాట్లాడొద్దు. మనం సిన్సియర్ గా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నన్ను కాకపోయినా నా పిఆర్ఓ స్కిల్స్ ని నమ్మండి. అంటే కెరియర్లో నేను బ్యాడ్ స్టేజ్లో ఉన్నాను. ఇప్పుడు నా నుండి పాట వస్తే పాజిటివ్ రెస్పాన్స్ కన్నా నెగిటివ్ పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అందుకే ఆలోచించుకోమంటుంది. నాకు మీ టాలెంట్ మీద నమ్మకం ఉంది. మనం కలిసి వర్క్ చేస్తే ఖచ్చితంగా మంచి అవుట్పుట్ వస్తుంది. మళ్ళీ చెబుతున్నా, ఈ ఆల్బమ్ ఫినిష్ అయిన తర్వాత మన ముగ్గురి లైఫ్లు మారిపోతాయి. అందులో ఏ డౌటు లేదు. మీరు మా ఇంటికి వస్తే ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. మీకున్న డౌట్లన్నీ ఫోన్లో కన్నా డైరెక్ట్గా అయితే క్లారిటీ బెటర్గా ఇవ్వచ్చని నాకు అనిపిస్తుంది. సరే, నేను ఆలోచించుకొని కాల్ చేసి చెప్తాను. ఏవండి, నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? అంటే సంజయ్ బావ గారికి ఒంట్లో బాగాలేదని తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. బుద్ధుందా లేదా? ఆ గడప తొక్కనని శపథం చేసి ఆ ఇంట్లో వాళ్ళకి శాపనార్థాలు పెట్టి మళ్ళీ ఎలా వెళ్ళగలిగావు? అంటే అత్తయ్య గారు కూడా వస్తానని చెప్పారు. నన్ను కూడా రమ్మంటే వెళ్ళాను. ఉత్తమ కోడలను నిరూపించుకోవడానికి నువ్వు, అత్యుత్తమ అమ్మ అని నిరూపించుకోవడానికి మా అమ్మ. ఎందుకు ఇద్దరు అంత తాపత్రయపడుతున్నారు? తాపత్రయం కాదండి, పాపం సంజయ్ బావ గారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అమ్మగా అత్తయ్య గారు వచ్చారు. నా వాళ్ళు అనుకుని నేను వెళ్ళాను. నీ వాళ్ళు కాదు, నేను కాదనుకున్న వాళ్ళు. నువ్వు కూడా దూరంగా ఉండాల్సిన వాళ్ళు. పాపం పుణ్యం తేడా లేకుండా అమ్మా నాన్నల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. వాడి మీద జాలిపడ్డానికి నీకు జ్ఞానం లేదా? ఏంటండి, మీరు కూడా మావయ్య గారిలాగే మాట్లాడుతున్నారు. చేసిన తప్పుకి శిక్ష పడుతుందని తెలిసిన ఎవ్వరైనా ఇలాగే మాట్లాడతారు. తప్పులకి శిక్షలే సమాధానం అయితే భూమి మీద ప్రాణుల కన్నా రాళ్ళు రప్పలే ఎక్కువగా ఉంటాయి. సంజయ్ బావగారి వల్ల తప్పు జరిగింది, ఒప్పుకుంటాను. కానీ అదే మనసులో పెట్టుకుని ఆవేశపడితే ఎలా? పశ్చాత్తాపానికి అవకాశం ఇవ్వకుండా బంధాలని దూరం చేసుకుంటారా? ఏది బంధం? ఎవరిది పశ్చాత్తాపం?
జన్మనిచ్చిన అమ్మా నాన్నల్ని బయటికి పంపినవాడు, సొంత చెల్లెలి నిశ్చితార్థానికి ఇంటికెళ్ళి కార్డు ఇచ్చినా రానివాడు, పెళ్ళాం మాటే నమ్మేవాడు, వాడికి బంధం విలువ తెలుసా? బతికున్నంత కాలం చేసిన తప్పులకి పశ్చాత్తాపడతాడా? అంత అవమానించిన అమ్మని ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పాల్సింది పోయి వెంట పెట్టుకొని తీసుకెళ్లడమే తప్పు. అది సరిపోనట్టు ఇప్పుడు నన్ను కన్విన్స్ చేయాలని చూస్తున్నాం. నాకున్న కోపానికి ఇంటికెళ్ళి అమ్మ చేసింది కూడా తప్పని చెప్పాలనుకున్నాను. వద్దండి, దేవతలాంటి అత్తయ్య మీద కోపడద్దు. ఎప్పుడు లేనిది సడన్ గా కంపెనీలో స్ట్రైక్ అవుతున్నందుకు అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. వర్కర్స్తో మాట్లాడతానని అత్తయ్య చెప్తుంటే మావయ్య అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ కంపెనీ మనది కానప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? అయినా ఆ సమస్య కూడా మనది కాదు. ఈ విషయంలో మాత్రం నాన్నే కరెక్ట్. గుడ్డిగా మా అమ్మని సపోర్ట్ చేయడం కాదు, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరికి ఎంత విలువివ్వాలో తెలుసుకో. ఇన్ని రోజులు మా ఆయనకి అమ్మ అహం, ధైర్యం మాత్రమే వచ్చిందనుకున్నాను. కానీ నాన్న ఆలోచనలు, కోపం కూడా సేమ్ టు సేమ్ దిగిపోయాయి. అందరూ ఇలా వ్యతిరేకిస్తుంటే పాపం అత్తయ్య ఈ ప్రాబ్లంని ఎలా డీల్ చేస్తారో ఏంటో. యాజమాన్యం 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 నమస్కారం అమ్మా. అమ్మా, మీరిక్కడికి? నేను నా భర్త స్థాపించిన కంపెనీ ఇది. ఇక్కడ సమస్య వస్తే రాకుండా ఎలా ఉంటాను? మీరొస్తారని అసలు ఊహించలేదు మేడం. నేను దూరమైంది ఈ కంపెనీకే కాని మీ అభిమానానికి, ఈ కంపెనీ మీద నా మమకారానికి కాదు. మేం లేకపోయినా మా మీద గౌరవంతో మీరంతా ఇక్కడే పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మాత్రం చాలా బాధగా ఉందమ్మా. మమ్మల్ని ఆప్యాయంగా పలకరించే మీ పిలుపుని ప్రతిరోజు మిస్ అవుతున్నాం. మళ్ళీ మీరు తిరిగి రావాలని ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నాం. ఈ అభిమానమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మీతో మాట్లాడి ధైర్యాన్నిచ్చింది. సమస్యకి పరిష్కారం చూపే బాధ్యతగా మారింది. బోనస్లు, ఇంక్రిమెంట్ల గురించి అడిగితే మేఘనా మేడం గారు కోపంగా మాట్లాడి నన్ను కొట్టారమ్మా. విషయమంతా నాకు తెలుసు. మేఘన చేసింది క్షమించరాని నేరం కాదని ఎవ్వరూ అనలేరు. మా మీద చేయి చేసుకున్నందుకు బాధ కన్నా మీరుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న ఆలోచనే ఎక్కువ బాధ పెడుతుందమ్మా. మీరు సారు ఉన్నప్పుడు మాకు పలానా కావాలని ఎప్పుడూ అడగలేదు. బోనస్లు, ఇంక్రిమెంట్లు అన్నీ అడగకుండానే అకౌంట్లో పడేవి. మా ఇంట్లో కష్టం వస్తే దేవుడి కన్నా ముందు మీకే చెప్పుకునేవాళ్ళం. విని ఊరుకునే దేవుడి కన్నా వెంటనే సాయం చేసే మీరే మాకు ఎక్కువమ్మా. మీరు వెళ్ళిన రోజు నుంచి ఫ్యాక్టరీలో పరిస్థితులు మారిపోయాయమ్మా. ప్రతి చిన్న విషయం సమస్యగానే మారుతుంది. సంజయ్ బాబు గారు బాగానే ఉన్నా మేఘనా మేడం పొగరు, కోపం భరించలేకపోతున్నామమ్మా. మా కష్టాలు తీర్చే ఈ కంపెనీ మాకు గుడితో సమానం. ఇలా తిరుగుబాటు చేసే రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు. మేం చేస్తున్నది తప్పని తెలుసు, కానీ మా ఆత్మగౌరవం కోసం తప్పడం లేదమ్మా. నేను అర్థం చేసుకోగలను. మీ పోరాటంలో న్యాయం ఉంది. క్యాబిన్లో కూర్చొని మేం పడ్డ కష్టం కన్నా
మెషిన్ల దగ్గర మీరు పడిన శ్రమే ఈ పరిశ్రమ విజయానికి కారణం. మీరందరూ నా కుటుంబ సభ్యులే. మీ ఆత్మగౌరవం నాకు ముఖ్యమే. అందుకే ఆదేశించే అధికారంతో మాట్లాడటం లేదు, అమ్మగా అభ్యర్థించడానికి వచ్చాను. మేఘన చేసిన తప్పుకి నేను క్షమాపణ చెప్తున్నాను. అయ్యో, మీరు మాకు క్షమాపణ చెప్పడం ఏంటమ్మా? వద్దొద్దు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడం కనీస బాధ్యత. నా అనుభవంతో పోలిస్తే మేఘన, సంజయ్ ఇద్దరు చిన్నపిల్లలు. మీ స్వాభిమానాన్ని చంపుకుని కాంప్రమైజ్ అవ్వమండం లేదు, కానీ ఈ ఒక్కసారికి క్షమించమని అడుగుతున్నాను. కష్టాలు తీర్చే దేవుడు తిరిగి సాయం అడగడు. నన్ను దైవంలా చూస్తున్న మనిషిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చేస్తున్న స్ట్రైక్ వల్ల ప్రొడక్షన్ ఆగిపోయింది. దానివల్ల కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వస్తుంది. నేనున్నప్పుడు లాభాల్లో భాగస్వాములైన మీరు నేను లేనప్పుడు నష్టానికి కారణంగా మారకండి. ఈ కంపెనీలో నేనున్నా లేకపోయినా దీని ఎదుగుదల, అభివృద్ధి మీ అందరి బాధ్యత. అది మాత్రం మర్చిపోకండి. అమ్మ ఎక్కడున్నా పిల్లల మంచి చెడ్డలు కోరుకున్నట్టు నేనెక్కడున్నా మీ అందరి మంచి కోరుకుంటాను. నా కోసం, మనందరి సంతోషం కోసం మీరు ఈ స్ట్రైక్ ఆపండి. మేడం, మీకోసం స్ట్రైక్ ఆపేస్తామమ్మా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి చాలా సంతోషం. నన్ను నమ్మిన మీరు నా నమ్మకాన్ని గెలిపించారు. మేం లేకపోయినా ఈ కంపెనీ మీద మీ ప్రేమని చాటుకున్నారు. మీరు చేసిన ఈ సాయాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. వెతుకుతూ పదా మనుష్యులందు నీ కథ, మహర్షిలాగా వెళ్ళొస్తాను. గదా మనుష్యులందు నీ కథ, మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ, మహర్షిలాగా సాగదా. పరిస్థితులన్నీ నా కంట్రోల్లోకి వచ్చాయనుకున్న టైంలో ఈ కొత్త టెన్షన్ వచ్చి పడింది. ఈ ప్రాబ్లం పెద్దదైతే ఈ కంపెనీయే కాదు, నా కళలన్నీ అర్ధాంతరంగా ఆగిపోతాయి. డాడ్, హాయ్ మ్యాగీ. నేను తర్వాత కాల్ చేస్తాను డాడ్. ఏంటి చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చావు? నీకు 2 గుడ్ న్యూస్లున్నాయి. ఫోన్లో అయితే నీ మొహంలో వచ్చే చిరునవ్వుని చూడడం కుదరదని డైరెక్ట్గా చెప్పడానికి వచ్చాను. చాలా మంచి పని చేసావు, గానీ ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్పు. ద గ్రేట్ కిరణ్ భాయ్ గారు కంపెనీ వర్కర్స్తో మాట్లాడి స్ట్రైక్ ఆపమని రిక్వెస్ట్ చేశారంట. సారీ కూడా చెప్పారంట. ఓ, ఇస్ ఇట్? ఎస్. నిన్ను సంజయ్ని వర్కర్స్ యూనియన్ కేర్ చేయరు, కానీ మీ అత్తగారంటే భయంకరమైన గౌరవం, అభిమానము ఉంది. సో పాజిటివ్గానే రియాక్ట్ అవుతారు. అవుతారు, ఎందుకవరు? ఈగోతో కొట్టుమిట్టాడే మనిషి రిక్వెస్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మొత్తానికి నేను స్టార్ట్ చేసిన గొడవ మా అత్తగారు సారీతో ఫినిష్ అవ్వబోతుందన్నమాట. ఎస్. అవును, ఇంకో గుడ్ న్యూస్ ఏంటి? స్టేట్లో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ అన్నిటికీ యూనిఫామ్ క్లాత్ సప్లై చేసే టెండర్ మన కంపెనీకి వచ్చేలా మేనేజ్ చేశాను. ఈ టెండర్ వల్ల మనకి కొన్ని కోట్ల రూపాయల లాభం వస్తుంది. ఫైనాన్షియల్ అడ్వైజర్వే,
మార్కెటింగ్ హెడ్గా మారుతున్నావు అన్నమాట. గుడ్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ టెండర్కి వెళ్లే ముందు డిస్ట్రిబ్యూటర్స్కి అర్జెంటుగా మెటీరియల్ సప్లై చేయాల్సింది ఉంది. కానీ వీళ్ళ స్ట్రైక్ వల్ల ఆ వర్క్ ఆగిపోయింది. నమస్తే మేడం. మేడం, మీరు నా మీద చేసుకోవడం చాలా తప్పు. కానీ మా అందరినీ అమ్మలా చూసుకునే కిరణమయ్య మేడం గారు మాతో మాట్లాడడం, క్షమాపణలు చెప్పడం అంతకన్నా పెద్ద తప్పులా అనిపించింది. వర్కర్స్ కష్టాన్ని అర్థం చేసుకునే ఆ మేడం వల్లే మేము మా ఫ్యామిలీ సంతోషంగా ఉన్నాం. కేవలం పెద్ద మేడం గారు అడగడం వల్లే మేము స్ట్రైక్ని విరమిస్తున్నాం. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. మీ పెద్ద మేడం గారి మీద మీకున్న అభిమానానికి పెద్ద థ్యాంక్స్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చినప్పుడే ఆ పెద్ద మేడం వచ్చింది. కానీ కంపెనీని లీడ్ చేసేది నేను, సంజయ్ మాత్రమే. లీడ్ చేయండి మేడం, కానీ మమ్మల్ని బానిసల్లా చూస్తే ఒప్పుకోం. ఇక మీదట అలా జరగదు. కాంప్రమైజ్ అయిన తర్వాత కోపాలు ఎందుకు? అసలే మీ సంజయ్ సార్ ఆరోగ్యం బాగాలేదు. సార్ ఎలా ఉన్నారు మేడం? ఒకసారి చూడొచ్చా? ఎలా ఉంటారు? మీరు ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల హెల్త్ బాగా అప్సెట్ అయిపోయి రూమ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ నెలాఖరులోగా డిస్ట్రిబ్యూటర్కి మెటీరియల్ పంపకపోతే కంపెనీకి కోట్ల రూపాయల నష్టం వస్తుంది. అది తెలిసి ఆయన టెన్షన్ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే నాకు కూడా గౌరవం ఉంది. కానీ యజమానుల్ని ఇబ్బంది పెట్టే మీ పద్ధతి మంచిది కాదు. లేదు మేడం, జరిగింది ఏదో జరిగిపోయింది. మీకోసం కాకపోయినా కిరణమయ్య మేడం గారి కోసమైనా తిరిగి వర్క్ స్టార్ట్ చేస్తాం. మీ ఆవిడ పాటలు రాస్తానని ఒప్పుకొని రాయకుండా లేట్ చేస్తున్నారు. అర్జెంటుగా 10 లక్షలు కావాలంటే ఇచ్చాను. నీ మాట, నీ ప్రేమ, నీ కన్నీళ్లు అన్నీ అబద్ధమే. పాటలు రాయడం నేను తప్పనడం లేదు, కానీ నా దగ్గర నిజం దాయడం ఎందుకు? ఒట్టేసి అబద్ధం చెబుతూ నన్ను మోసం చేయడం ఎందుకు?